పోటీ చేసి చూపించండి. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలని రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను మోసగించి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయనే సీఎంగా చెలామణయ్యాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన దరిమిలా ఇవాళ కేసీఆర్ గారు ఆ స్పీకర్ ముంగడ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవించుకుంటే ఆ స్థానం ముంగట చేతులు కట్టి నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ గురించి పెద్దగా చర్చ ఎక్కడ పెట్టుకుంటలేరు. ఎందుకంటే సచిన శివం గురించి ఎంతసేపు మాట్లాడతాం సార్, అయిపోయింది కదా అనే మాట చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని పదే పదే కలుద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. ఇప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని పోతా ఉన్నారు, కలుస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే అందరికి అపాయింట్మెంట్ ఇస్తాడు. గతంలో కేసీఆర్ లాగా ఒక నియంత పాలన లేదు కాబట్టి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పరిపాలన ఉంది, మేము అడగగానే అపాయింట్మెంట్ దొరుకుతా ఉంది, మా ముఖ్యమంత్రిగా పనిచేసిన గత కేసీఆర్ ఇటువంటి అవకాశాలు లేకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే కేసీఆర్ గారు ఇక అతి త్వరలోనే మీ పార్టీ ఎమ్మెల్యేలు నేను చీదరించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గద్వాల కాడున్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు లేచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రాజుల లెక్క బతికినాం, కేసీఆర్ పరిపాలనలో బానిస లెక్క మారినామని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే సొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే. సిరిసిల్ల కాడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ముత్యాలపల్లి మూకుమ్మడిగా రాజీనామా చేసి కేటీ రామారావు అహంకారానికి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పయనమైతా ఉంటే అహంకారపూరితమైన మాటలతోని కేటీ రామారావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాలనుకుంటా ఉన్నాడు. రాబోతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ శరణు దొచ్చడం తప్ప ఇంకొక యాక్షన్ వాళ్ళ ముంగట్లేదు. మా ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత మా మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. 14 కాదు 15 గెలవబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 50 రోజుల పనితనం కానీ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చినటువంటి ఈ 50 రోజుల నుంచి కానీ చేస్తున్న విధానాల పట్ల ఇలా తెలంగాణ ప్రజలు ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీని సారు కారు 16 ఈసారి 0 చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి దక్కితే ఒక సీటు దక్కొచ్చు. ఈ ఓల్డ్ సిటీ మియాజారి గురించి మీకు ఎరిగేది. కేసీఆర్ కు పొరపాటున ఇంకోసారి ఓట్లేస్తే ఢిల్లీ చౌరస్తాలో తీసుకుపోయి ఎంపీ సీట్లను అమ్ముకొస్తాడు. అదే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం, ఈ దేశంలో యువతకి ఉద్యోగాలు, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి.
ఉపాధి హామీ పథకం లాంటి పథకాలు పెట్టి ప్రజలకు 100 రోజుల పని కల్పించిన ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పాలనలో పారదర్శకత తీసుకొచ్చినటువంటి పార్టీ గత కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు పంచినా, పేదలకు ఇండ్లు పంచినా, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాల విషయంలో గాని, ఫీజు రియంబర్స్మెంట్ల పేరుతో గాని అనేక రకాలుగా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ అంశాన్ని కింది స్థాయికి తీసుకుపోవాలి. తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నారు. ఇక అన్న రాహుల్ ని ప్రదానం చేయడం కోసం మనమంతా కంకణబద్దులు కావాలని చెప్పి తెలియజేస్తారు.